అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా కత్తి మీద సామ్ అయిపోయింది ప్రతి ఒక్క క్రియేటివ్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ. పూరి జగన్నాథ్ గారు నేను కూర్చుని 1/4 కథ గంటలో రాశాను. పోకిరి స్క్రిప్ట్ మొత్తం 10 రోజుల్లో రాశాను. ఓకే. కొన్ని సినిమాలు 2 నెలల్లో నేను రాసినవి ఉన్నాయి. ఆరెంజ్ లాంటి సినిమాలు 7.5 పట్టినవి ఉన్నాయి. నేను ఇదివరకు అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్గా రాసేవాడిని, ఫాస్ట్గా చెప్పేవాడిని. నేను ఆఫ్టర్ కోవిడ్ నేను చాలా భయపడుతున్నాను. ఒక సీన్ రాయాలన్నా, ఒక మాట రాయాలన్నా భయపడుతున్నాను. ఏంటిది, ఇది హీరోకి నచ్చచ్చు, ప్రొడ్యూసర్ నచ్చు, డైరెక్టర్ నచ్చు. అంటే నేను వాళ్ళతో ట్రావెల్ అవుతూ ఉంటాను. వాళ్ళకి నా థాట్ ప్రాసెస్ తెలుసు, లేదా వాళ్ళకి ఏం కావాలో నాకు తెలుసు. అందులో నేను చెప్పిన ఓకే ఇది కనెక్ట్ భలే సూపర్ అని వెళ్ళిపోతారు. కానీ ఇది కాదు కదా, ఆడియన్స్కి నచ్చుతుందా లేదా, ఆడియన్స్ ఇలాంటి చూసుంటారా, ఈ మాటకు వాళ్ళు రియాక్ట్ అవుతారు, ఈ మాట వాళ్ళకి అర్థం అవుతుందా, సరళంగా ఉందా, తేలిగ్గా ఉందా, బట్ అది డెప్త్ ఉందా, పంచ్ ఉందా, ఫన్ ఉందా, లేక ఈ సీన్ ఏంటి, గ్రిప్పింగ్గా ఉంటుందా, బోరింగ్గా ఉందా, ఇన్ని క్రాస్ చెక్ చేసుకోవడంతో నాకు రాయాలంటేనే భయం వేస్తుంది. ఎందుకు అంటే అవతల పోటీ చాలా పెరిగింది. పోటీ అనే కాదు, ముందు నేను ఇచ్చే స్క్రిప్ట్కి నేను 100,000 సార్లు ఫిల్టర్ చేసుకొని నేను రాసింది కూడా ఎంత చేసుకున్నా కూడా మెప్పించలేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ నాకు నేను జాగ్రత్తలు తీసుకుని, నేనని కాదు, ఏ రైటర్ అయినా, ఏ క్రియేటివ్ పర్సన్ అయినా తగిన జాగ్రత్తలు తీసుకుని ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయలేం. అంటే నేను ఒక ఆఫీస్లో కూర్చుని ప్రొఫెషనల్గా కాఫీ తాగా. నేను కాఫీ ఖరీదు నేను ఊరికే కాఫీ షాప్ మేరకు 100 రూపాయలు వేసుకున్నాను. 100 రూపాయల కాఫీ నాకు రావాలంటే ఏంటి, థియేటర్లో ఒకటో టికెట్ కొనాలి. 100 రూపాయలు పెట్టి వాడు టికెట్ కొంటే ఆ డబ్బులు ఎగ్జిబిటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్కి, డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్కి వస్తే ప్రొడ్యూసర్ నా టేబుల్ మీద కాఫీ పెడతారు, ఆఫర్ చేస్తారు. సో నేను తాగే కాఫీ కప్పు కూడా చాలా విలువైంది, కాఫీ కూడా చాలా విలువైంది. అని ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయాలి. మనం రాస్తాం చేస్తాం, బట్ కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతాయి. బట్ మన క్యాషెస్ తీసుకోకపోతే మాత్రం కష్టం. ఇంకొక చిన్న విషయం సార్, అంటే నాకు ఒక రైటర్స్తో ఒక చిన్న డౌట్ ఉంది నాకు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఈ కథ 10 రోజుల్లో రాశాను, ఒక కథ గంటలో రాశాను సంథింగ్ చెప్పారు కదా సార్. కొంతమంది రైటర్స్ ఒక స్టోరీ మీద 8 months కూర్చుంటారు. ఒక సందర్భంలో శ్రీకాంత్ అడ్డాల గారు అయితే నేను 3 years తీసుకున్నాను స్క్రిప్ట్ కంప్లీట్ చేయడానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు అంటే నాకు డౌట్ ఏంటంటే, ఎగ్జాక్ట్ డౌట్, ఇప్పుడు మీరు ఒక స్టోరీ రాస్తారు సార్, ఎక్కడో సింక్ అవ్వట్లేదని ఆపేసి మిగతా లైఫ్ ట్రావెల్ చేసి మళ్ళీ వచ్చి ఆ స్క్రిప్ట్ని కంటిన్యూ చేసే అది జరుగుతుందా సార్? అంటే ఇప్పుడు నేను ఇండివిజువల్గా నేను కథ రాస్తున్నాను అనుకోండి, నా ఓన్ స్టోరీ నాకు కుదిరితే రాస్తాను, లేదా గ్యాప్ దొరికి నాకు కనెక్ట్ కావట్లా, కథ తేలట్లా, తెమలంట్లా, వదిలేసి ఇంకెక్కడో ఏంటో చేసుకుని వచ్చి రాస్తాను. బట్ నేను ప్రొఫెషనల్ రైటర్ని, మీ ప్రాజెక్ట్ నేను వర్క్ చేస్తున్నాను, వాళ్ళకి డెడ్ లైన్స్ ఉంటాయి, నేను ఆ టైంకి ఫుల్ఫిల్ అవ్వచ్చు, చేసి తీరాలి. సో దాని ప్రకారమే పనిచేస్తాను నేను. ఓకే. దాని మీద ఇంకా ఎక్కువ ప్రెషర్ అవుతాను. ఉదాహరణకి ఇప్పుడు నేను గుణశేఖర్ గారు ఎక్కువ టైం చేసిన, ఆయన స్క్రిప్ట్ టైమింగ్స్ ఎక్కువ శాతం పట్టదు, 2 నెలలు 3 నెలలు. మేర్లపాక్ గాంధీ గారు నేను కలిసి రాసే మొత్తం స్క్రిప్ట్ 3 వారాలు. 3 వారాలుగా టెన్షన్ పడింది, ఏంటి సార్ గురువు గారు 3 వారాలు చేసేస్తున్నారు, ఇంకా త్వరగా అవదా మన కథ అంటుంటాడు ఆయన. 3 వారాలు 20 రోజులే చాలా ఎక్కువ టైం ఫీల్ అవుతుంటాడు ఆయన. ఒక వారంలో 10 రోజులు అయిపోతాం. బొమ్మేడు భాస్కర్ గారు అంటాడు ఆయన, ఏంటి జగన్ గారు మీరు వారం 10 రోజులు రాస్తారా కథ, ఏంటి సార్ మనకి 7.5 పడుతుంది, ఎలా రాస్తారు సార్ మీరు సినిమా అంటుంటాడు ఆయన. సో ఒక్కొక్క డైరెక్టర్తో ఒక్కొక్క వర్కింగ్ స్టైల్. అంటే ఒకళ్ళకి ఏంటంటే, ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, నేను ఒక ఐడియా చెప్పాను, ఆయన నచ్చిందో తీసుకుంటా, ఓకే ప్రసాద్ గారు ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం, ఇది అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చి, సార్ నేను ఒకటి చెప్పే కదా దానికన్నా బెటర్ థాట్ వచ్చింది, దాన్ని అలా చేద్దాం ఇలా చేద్దాం, ఎందుకు ఆయన ఐడియా నాకు నచ్చింది కదా నాకు ఓకే, ఇంకొద్దు అంటాడు ఆయన, అంత క్లారిటీతో ఉంటాడు. ఇప్పుడు బోయపాటి శ్రీను గారు ఉన్నారు, ఆయనతో ఒక సినిమా వర్క్ చేశాను. ఆయన ఏమంటారు, మనం ఏం చెప్పాను అనుకో, ప్రసాద్ గారు ఇది ఈ సినిమాకి సూటబుల్ కాదు, నెక్స్ట్ ప్రాజెక్ట్ వాడదాం అని వేరే నోట్బుక్లో రాస్తాడు ఆయన, వేరే స్క్రిప్ట్లో. ఇప్పుడు బొమ్మలేడు భాస్కర్ గారికి ఏంటంటే ఓవర్ కాషియస్గా ఉండి, ఇది ఓకే కాదు, రేపు పొద్దున్న 6 గంటల షూటింగ్, స్క్రిప్ట్ అయిపోయింది, తెల్లవారు అడగానే ఇది మన కథ కాదు, ఇది మన సీన్ కాదు, ఎట్లాగా అంటాడు ఆయన. ఇంకో 2 గంటలు వాళ్ళు షూట్కి వెళ్ళాలి, ఇది మళ్ళీ కథ అంతా ఒకసారి డిస్కస్ చేసి సీన్ మాట్లాడి లాక్ చేసి రాశాక ఆయన షూట్కి వెళ్తాడు. అప్పుడు ఉండే ప్రెషర్ మాటలో చెప్పలేం. సో ఒక్కడ ఒక స్టైల్ ఉంటుంది. సో అది. ఇంకోటి డైలాగ్ రైటింగ్ విషయానికి వస్తే, కృష్ణవంశీ గారు ఒక దానిలో చెప్పారు సార్, నేను స్పాట్లో రాస్తా డైలాగ్స్ ఒక సీన్ ముందు అని. సార్ అది ఎలా వర్కౌట్ అయ్యింది సార్ అసలు? నాకేంటే నాకు కృష్ణవంశీ గారు అంటే నాకు పర్సనల్గా చాలా అభిమానం. సో ఆయనతో పని చేయాలని నేను చాలా కాలం అడిగాను, చూసాను. చివరికి అనుకోకుండా సినిమాకి పని చేశాను, నక్షత్రం అనే సినిమాకి. ఓకే. బట్ మీరు అన్నట్టే నాకు అది ప్రాబ్లం అయింది. ఓకే. అంటే ఆయనకి వాట్సాప్లో డైలాగులు పంపించిన రోజులు ఉన్నాయి. ఆయన అక్కడ షూటింగ్ చేస్తూ ఉంటారు, క్యారెక్టర్ మీద డైలాగ్ చెప్పించేసి నాకు వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో ఫోన్ చేస్తాడు, ఇప్పుడే రెజిన్ ఒక డైలాగ్ చెప్పింది, దానికి ఏదైనా కౌంటర్ రాయండి, లేక దానికి సంబంధించిన సీన్ రాయండి. ఏంటిది మన కథ ఇది కాదు కదా, నేను అనుకున్న సీన్ అది కాదు, ఇప్పుడు మార్నింగ్ ఆయన మార్చాడు, దానికి మళ్ళీ పూర్తి సీన్ కూడా కాదు, దానికి ఇంకేదైనా పంపించాలి.
అనేసి. సో ఇలాంటి వాటి వల్ల కొంచెం ఇబ్బంది పడి సినిమా అనుకున్నట్టుగా రాలేదు స్క్రిప్ట్. ఓకే. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కొన్నిసార్లు స్పాంటేనియస్గా వర్కౌట్ కావచ్చు. అంటే రుద్రమదేవి సినిమాలో నా బాగా గుర్తు, ప్రకాష్ రాజ్ గారు ఒక సీన్ ఉంటుంది. రుద్రమదేవిని రాజ్య బహిష్కరణ చేస్తారు. ఆయనకు ఒక స్పీచ్ ఉంటుంది. సరే అది ఒక 2 పేజీలు 3 పేజీలు డైలాగ్ ఉంటుంది. ఆయన ఏమన్నా నాకు ముందే ఇచ్చేసాను ప్రసాద్ గారు, నేను ప్రిపేర్ అవుతాను, రాసి ఇచ్చేసాను. రాసి ఇచ్చేసిన తర్వాత ఆయన క్యారవాన్ నుంచి మేకప్ తెలా దిగుతున్నాను, ఎదురెళ్ళాను. డైలాగ్ మార్స్తే చంపేస్తా అన్నాడు. నేను డైలాగ్ మార్చడానికి వచ్చాను. ఓకే. ఆయన ప్రిపేర్ 2 పేజీలు డైలాగ్ వెళ్తుంటే మార్చాను. ఏంటి అంటే ఆయన రాజ్యాభిషేకం చేసినప్పుడు కాకతీయ ప్రజలారా అంటూ స్పీచ్ ఇవ్వాలి. మాట్లాడేటప్పుడు ఏంటి అంటే ఆడవాళ్ళని తక్కువ చేస్తున్నాం అని మాట్లాడాలి. ఫెమినిజంలో ఇప్పుడు ఏమంటున్నారంటే ఆకాశంలో సగం ఆడవాళ్ళు అంటున్నారు. 13వ శతాబ్దంలో ఈ మాటను ఎలా చెప్పాలి? ఆకాశంలో సగం ఆడవాళ్ళని అప్పుడు చెప్తే జనాలకి కనెక్ట్ కాదు. కానీ నా ఎక్స్ప్రెషన్ అదే. ఆలోచిస్తే ఆది శంకరాచార్యుల సౌందర్యలహరిలో శ్లోకం ఉంటుంది. శివశక్తాయుధి శక్త భవ్య శివశక్తాయుధి భక్త శక్త ప్రభవితం అని ఒక శ్లోకం స్టార్ట్ ఉంది. మొదటి వాక్యం ఇది. శివుడికి కూడా శక్తినిచ్చేది అమ్మవారు, శివుడిలో సగభాగం. ఇది నన్ను హంట్ చేస్తూ నేను వెళ్ళి ప్రకాష్ గారు సినిమా మీరు ఎలా స్టార్ట్ చేస్తాను డైలాగు, ఆ దేవుడికే సగభాగమైన ఒక శ్రీమూర్తికి అంటూ డైలాగ్ ఏదో స్టార్ట్ చేయాలని. అంటే ఎందుకు ఇలా చెప్తున్నావు అన్నాడు. అంటే ఆదిశంకర శ్లోకం ఉంది. ఆదిశంకర శ్లోకం ఏ శతాబ్దం? ఈ కథ 13వ శతాబ్దం నడుస్తుంది, ఆయన 7వ శతాబ్దం. ఇది చెప్పిన తర్వాత ఆయన ఒప్పుకుని వచ్చి అప్పటికప్పుడు అది మార్చి చెప్పారు సింగిల్ టేక్లో. చెప్తే కృష్ణరాజు గారు కూడా ఉన్నారు, ఆయన అయితే క్లాప్స్ కొట్టాడు ప్రకాష్ రాజ్ గారు చెప్తే. ఇది స్పాంటేనియస్గా మార్చడం వల్ల జరిగేది. ఇప్పుడు కన్నప్ప సినిమా ఉంది, న్యూజిలాండ్లో షూటింగ్, ఇక్కడ ఒక డైలాగ్ వర్షన్ లాక్ అయింది. బట్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే నాకు మొత్తం స్క్రిప్ట్ రాసిన తర్వాత నేను క్యారెక్టర్ వైజ్గా ఆలోచిస్తుంటా. ఈ క్యారెక్టర్ ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఈ సీన్లో ఈ క్యారెక్టర్ ఏం మాట్లాడాలి. నాకు స్క్రిప్ట్ ఒకసారి ఇచ్చిన తర్వాత అవ్వదు, టిల్ డబ్బింగ్లో కూడా అవకాశం ఉంటే డైలాగ్ మార్చడానికి ప్రయత్నిస్తాను నేను. ఓకే. సో అలా ఏంటి అంటే కన్నప్ప సినిమాకి కొన్ని డైలాగ్స్ నేను వాట్సాప్లో పంపించాను. వాళ్ళు న్యూజిలాండ్ ఫ్లైట్ ఎక్కుతున్నారు, మోహన్ బాబు గారు మొత్తం యూనిట్ అందరూ వెళ్ళిపోతున్నారు. నా పర్సనల్ రీజన్స్ వల్ల నేను న్యూజిలాండ్ వెళ్ళా. అంటే 3-4 నెలలు ఉండడం అనేది నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఇబ్బంది కూడా నేను అవాయిడ్ చేశాను, రాలేనని చెప్పాను. మోహన్ బాబు గారు అందరూ ఎయిర్పోర్ట్లో ఉండగా నేను ఒక డైలాగ్ పంపించాను. ఇంటర్వల్లో హీరో చెప్పే కీ డైలాగ్ అది చెప్తే ఆయన విపరీతంగా అప్రిషియేట్ చేసి ఫోన్ చేశారు, ప్రసాద్ నువ్వు ఇంకా సినిమాను వదలలేదు, చాలా అద్భుతమైన డైలాగ్ అనేసి. రేపు థియేటర్లో ఆ డైలాగ్స్కి క్లాప్స్ డెఫినెట్గా వచ్చి తీరతాయి. ఓకే సార్. సో అలాగే కన్నప్ప సినిమా డబ్బింగ్ జరుగుతుంది. ప్రభాస్ గారికి విష్ణు గారికి మధ్య ఒక సీన్ షూట్లో ఒక డైలాగ్ చెప్పేశారు, అయిపోయింది. నాకు డబ్బింగ్లో చూస్తూ ఉంటే ఈ డైలాగ్ కరెక్ట్ కాదా అనిపించింది, మార్చాలనిపించింది. నేను సినిమా డబ్బింగ్ మొత్తం నేను దగ్గర నుండి చెప్పించాను, కన్నప్ప తెలుగు వెర్షన్. విష్ణు గారి దగ్గరికి వెళ్ళి సారీ డైలాగ్ మారుద్దాం అని కోపం వచ్చింది. స్క్రిప్ట్ ఓకే చేసినప్పుడు మీరేం చేశారు, షూటింగ్ జరుగుతున్నప్పుడు మీరేం చేశారు, ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు, సింక్ అవుతుందా లేదా, సింక్ అయ్యేలాగే ఉంటుందని ఆయనకి దానికి కారణం చెప్పి ప్రభాస్ వేసే ఒక ప్రశ్నకి ఈయన సమాధానం చెప్పాలి, దానికి కౌంటర్ పంచ్ ఉండాలి. సో దానికి ఇదే యాప్ట్ సార్ ఆయన చెబితే ఆయన కన్విన్స్ అయ్యే డైలాగ్ చెప్పారు. సో నేనేమంటానంటే సినిమా అనేది మనం రాసాం వాళ్ళు తీస్తారు వదిలేయడం కాదు, వీలైనంత వరకు యాజ్ ఎ రైటర్, వన్ ఆఫ్ ది యూనిట్ మెంబర్, క్రూ మెంబర్, టెక్నీషియన్గా నా వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేమి ఇవ్వగలను దానికోసం నేను నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాను. సో స్పాట్లో ఇంతకీ నేను చెప్పదలుచుకుంటే స్పాట్లో డైలాగులో డబ్బింగ్లో డైలాగులో బెటర్ చేయడం తప్పు లేదు, కానీ మనకేమీ క్లారిటీ లేకుండా అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి రాద్దాం ఏదో ఒకటి తీద్దాం చేయడం తప్పు. ఓకే, ఎగ్జాక్ట్లీ సార్, ఇది తప్పు. మీ దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది, దీనికన్నా బెటర్ ఐడియా రావచ్చు, మార్చడంలో తప్పు లేదు. ఎక్కడైనా బెటర్మెంట్ అనేది ఆహ్వానించదగ్గదే. అంతే మీరు స్క్రిప్ట్ లేకుండా అప్పటికప్పుడు వెళ్ళి స్పాట్లో పెట్టేసి చేద్దాం అంటే కుదరదు. ఓకే. ఉదాహరణకి నక్షత్రంలో ఒక సీన్, నేను మార్నింగ్ వచ్చేవారు ఆర్టిస్టులు అందరూ ఉండేవాళ్ళు, ఆ ప్రసాద్ గారు వీళ్ళ మీద ఉప్మా సీన్ రాయండి అనేవాళ్ళు. ఏదో ఉప్మా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, నేను రాసేవాడిని. తీరా సినిమాలు ఉండేది కాదు, ఎందుకు అంటే కథకు అవసరం లేని ఎలిమెంట్ షూట్ చేసి నెట్టింగ్లో లేచిపోయేది. సో ఇలాంటివి అనవసరం. అదే సార్, నీకు ఈ సీన్కి ఏది అవసరం ఆ సీన్లో ఇంకా బెటర్ డైలాగ్ ఏంటి రావడం అనే దానికోసం ప్రయత్నించలో తప్పలేదు. ఆ స్పాట్లో ఉండండి, డబ్బింగ్లో ఉండండి, ఇంకో చోట ఉండండి, అంతే తప్పితే దానికోసం స్క్రిప్ట్ లేకుండా స్పాట్లో రాయడం మాత్రం తప్పు. ఓకే, అది షూర్ సార్. అండ్ ఇందాక కొన్ని కీ పాయింట్స్ కన్నప్ప గురించి కూడా మీరు చెప్పారు, బట్ నెక్స్ట్ మన ఇంటర్వ్యూలో మాత్రం మనం ఎక్స్క్లూజివ్ కన్నప్ప మీద మాత్రం మనం చేయాలి సార్, ఆ టైం మీరు మాకు ఇవ్వాలి తప్పకుండా అండి. సో మూవీ కూడా దగ్గర పడుతుంది యాక్చువల్గా. అండ్ థ్యాంక్ యూ సార్
థ్యాంక్ యూ ఫర్ అండి గివింగ్ ఎస్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.